ఈరోజు ఒక పర్సన్ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఈడు ఒక పర్సనా, ఇంకా మనిషా, గాడిద, గుర్రమా అని నేను మాట్లాడతా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు లాస్ట్ కామెంట్ పెట్టండి. ఇక వీడిని ఎట్లా పిలుస్తారో మీ ఇష్టం. నార్మల్గా మనం మిడిల్ క్లాస్లో అనేవి కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి. కానీ సుఖాల కంటే ఎక్కువ కష్టాలే ఉంటాయి. సో చదువుకోవడానికి, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టడానికి మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, అతనికి ఒక 7 ఏజ్ వచ్చిన తర్వాత కానీ, ఇంకా బెటర్ ఏజ్ వచ్చిన తర్వాత కానీ, ఆ స్తోమత లేని పేరెంట్స్ ఏం చేస్తారంటే అతన్ని హాస్టల్లో వేయడం కానీ, హాస్టల్లో వేస్తారు. మ్యాక్సిమం అందరు పేరెంట్స్ అయితే హాస్టల్లో వేస్తారు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. రీసెంట్గా ఒక హాస్టల్లో 10 డేస్ నుంచి కరెంట్ లేదు. 10 డేస్ నుంచి కరెంట్ లేకపోతే స్టూడెంట్స్ అందరూ రోడ్ పైకి వచ్చి స్ట్రైక్ అనేది చేసిళ్ళు. స్ట్రైక్ చేసిన తర్వాత ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యి గవర్నమెంట్ వరకు వెళ్ళినాయి. ఇట్లా వెళ్ళిన వీడియోస్ కాస్త అధికారుల దగ్గరికి వెళ్ళి తక్షణమే చర్యలు తీసుకున్నారు. సో ఎవరైతే స్టూడెంట్ ఆ స్ట్రైక్లో పాల్గొన్నారో, ఎవరైతే స్టూడెంట్ వచ్చి ముందుగా మాట్లాడారో, ఈ వీళ్ళందరూ కొంచెం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం హైలైట్గా అయిపోయారు. సో ఆ హాస్టల్లో ఉండే వంట మనిషికి వార్డెన్ కాల్ చేసిండు. ఆ వార్డెన్ కాల్ చేసి ఏం చేస్తారు, వీళ్ళు నాకే వార్నింగ్ ఇస్తారా, వీళ్ళెంత, వీళ్ళ బతుకులు ఎంత, హాస్టల్లో వచ్చిన వాళ్ళు ఉన్న తినాలి, లేని పండాలి అన్నట్టు ఆ మనిషి ఆలోచించి ఆ ఫోన్ మాట్లాడుతూ తాగిన మైకంలో ఇష్టం వచ్చిన విద్యార్థులను తిడుతూ అన్నంలో విషం పెట్టి చంపేయని అనే ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ అనేటివి పాస్ చేస్తుండు. సో మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, అతను మాట్లాడిన తర్వాత జిల్లా కలెక్టర్ రియాక్ట్ అయ్యి అతను అయితే సస్పెండ్ చేసింది. సో ఇప్పుడు అతని జాబ్ అయితే పోయింది. హలో సార్ ఏడును హాస్టల్లో చెప్పు. ఎవరు ఎంతమంది పిల్లలు కౌంట్ చేస్తావా లేదా? ఇంకా రాలేదు సరిగా. ఎవరు రాలేదు, ఎంతమంది ఉన్నారు, అది క్లారిటీ చెప్పు. బెల్ కొట్టరా, బెల్ కొట్టు. ఎవరు రాకపోతే వాళ్ళని చంపే కదా అని పులుకు బీరులో పులుకు ఉంది, ఆ పులుకేసి చంపేసి కొడుకులో ఏ ఫుడ్